గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. మనం ప్రీవియస్ క్లాస్ కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాం, చేశారు. నెక్స్ట్ అమ్మా ఇప్పుడు పోలార్ యాంప్లిట్యూడ్ పోలార్ ఫామ్ అనేది నేను చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికన్నా ముందు ఏంటంటే యాంప్లిట్యూడ్ ఫామ్, యాంప్లిట్యూడ్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. కాంప్లెక్స్ నెంబర్ ఎలా డినోట్ చేస్తారంటే జెడ్ తో డినోట్ చేస్తాం. జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై అని రాసుకుంటాం. జెడ్ ప్లస్ ఎక్స్వై ఐ అనే దాన్ని ఎలా చేస్తారంటే కోఆర్డినేట్స్ పాయింట్స్ మీద డిఫైన్ చేస్తే కోఆర్డినేట్స్ వై యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ ఇది 0 హియర్ పి అనే పాయింట్ తీసుకున్నాం. దీన్ని ఎక్స్ ప్లస్ ఐవై ఎలా రాస్తారంటే ఎక్స్ కమా వై అని రాసుకోవచ్చు. ఎక్స్ కమా వై కింద రిప్రజెంట్ చేస్తాం అనేసి కాంప్లెక్స్ నెంబర్స్ మనం చెప్పుకున్నాం. దీన్ని ఎక్స్ కమా వై అంటాం. ఇక్కడ పి అనే పాయింట్ ఎక్స్ కమా వై, ఓ నుంచి పి అనే పాయింట్ మధ్య డిస్టెన్స్ ఏమనుకున్నాం ఓపి. అదే ఓపి ఈక్వల్ టు ఆర్ అని మనం చెప్పుకున్నాం. అదే మాడ్యులస్ మాపనం ఆర్ ఈక్వల్ టు ఓపికి మధ్య డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే 0,0 px, y డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే √x² ప్లస్ y² అనేది వస్తుంది. ఎలా వచ్చింది కూడా మనం చెప్పుకున్నాం. డిస్టెన్స్ ఫార్ములా x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ అండర్ రూట్ అది చేస్తే మనకి x² ప్లస్ y² ఈక్వల్ టు r అనేది వస్తుంది. ఇక్కడ ఏంటంటే యాంప్లిట్యూడ్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అంటే ఏంటంటే ఇక్కడ ఓపీ అనేది చూసారా, ఓపీ అనేది యాంగిల్ చేస్తుంది. ఇది పాజిటివ్ డైరెక్షన్ లో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో, ఎక్స్ అనే యాక్సిస్ తో ఓపీ అనేది యాంగిల్ చేస్తున్నాము. ఆ యాంగిల్ ఏంటంటే థీటా అన్నమాట. ఈ థీటాని ఏమంటారంటే యాంప్లిట్యూడ్ ఆఫ్ జెడ్ అన్నమాట. ఈ థీటాని ఏంటంటే యాంప్లిట్యూడ్ ఆఫ్ జెడ్, యాంప్లిట్యూడ్ ఆఫ్ జెడ్ అని అంటాం. దీన్నే ఇంకో పిలుస్తారంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్, ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ అంటే ఆర్గ్ జెడ్ అని రాస్తారు. ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ కింద రాస్తాం. ఇక్కడ పి అనే పాయింట్ అని చూసారా, దీనికి పర్పెండిక్యులర్ గా డిస్టెన్స్ చేసాం అనుకోండి. ఈ ఎక్స్ కామా వై, ఇది ఎక్స్ అంటే ఇది ఎక్స్ అవుతుంది, ఇది ఎక్స్ యాక్సిస్ మీద ఇది ఎక్స్, ఈ వాల్యూ ఎక్స్ వాల్యూ. ఇక్కడ వై అంటే ఈ వాల్యూ వై వాల్యూ అవుతుంది. ఇప్పుడు థీటా అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే దీంట్లో కాస్ థీటా ఈక్వల్ టు ఏమవుతుందండి సైన్ థీటా. చూడండి, సైన్ థీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైన్ బై హైపోటెన్యూస్. ఈ రెండు కూడా ఆపోజిట్ సైడ్స్ అవుతాయి. ఇదేంటంటే దాంట్లో కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో 90 degrees కి ఎదురుగా ఉన్నదాన్ని ఏమంటారంటే హైపోటెన్యూస్ అని అంటాం. థీటాకి ఆపోజిట్ ఉన్నది ఇది ఆపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. దీంట్లో సైన్ థీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే y బై r అని వస్తుంది. తర్వాత కాస్ థీటా ఫైండ్ అవుట్ చేశారనుకోండి. కాస్ థీటా ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే x బై r అని వస్తుంది. దట్ ఈక్వల్ టు దీన్ని x ఈక్వల్ టు r cos θ అని రాసుకోవచ్చు. y ఈజ్ ఈక్వల్ టు r sin θ అని రాస్తాం. x ఈక్వల్ టు r cos θ, y ఈక్వల్ టు r sin θ. ఇప్పుడు ఏంటంటే sin θ cos θ మనకు వాల్యూ θ కావాలి కాబట్టి sin θ బై cos θ చేయాలమ్మా. sin θ బై cos θ చేస్తే ఏమొస్తుందమ్మా tan θ వస్తుంది. tan θ ఈక్వల్ టు ఇది బై ఇది చేస్తాం కాబట్టి ఈ రెండు బై చేస్తే r క్యాన్సిల్ అయిపోతుంది, y బై x వస్తుంది. y బై x. ఇప్పుడు థీటా tan θ ఈక్వల్ టు y బై x అయింది. థీటా ఈక్వల్ టు ఏమవుతుందంటే tan ఇన్వర్స్ y బై x, tan ఇన్వర్స్ y బై x, tan ఇన్వర్స్ y బై x అంటే థీటా ఈక్వల్ టు ఆర్గ్యుమెంట్ ఆఫ్ z ఈక్వల్ టు థీటా అనేది యాంప్లిట్యూడ్ ఆఫ్ z ఆర్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z. ఈ రెండు ఫైండ్ అవుట్ చేయమంటారు మనం. యాంప్లిట్యూడ్ థీటా అంటే tan ఇన్వర్స్ y బై x, ఆర్గ్యుమెంట్ ఆఫ్ θ ఈక్వల్ టు tan ఇన్వర్స్ y బై z. దీన్నే ఆర్గ్యుమెంట్ ఆఫ్ z అని అంటాం. ఇది ఫస్ట్ ఈ కోఆర్డినేట్ లో ఉంది కాబట్టి. అదే సెకండ్ కోఆర్డినేట్ లో వచ్చేసరికి ఇలా అవుతుంది, ఇలా ఉంటుంది. p అనే పాయింట్ ఉంటుంది, o అనే పాయింట్ ఉంటుంది. ఇది x, ఇది y అవుతుంది. ఇప్పుడు ఇది చేసే OP అనేది యాంగిల్ చేయాలి అంటే x యాక్సిస్ తో చేయాలి. ఇక్కడ ఏమవుతుందంటే ఇది థీటా అవుతుంది, ఇది మొత్తం కూడా థీటా అవుతుంది. ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ టోటల్ గా ఇక్కడ నుంచి ఇక్కడ ఉండే వాల్యూ ఎంతమ్మా, మొత్తం చేసే డిగ్రీ వాల్యూ ఎంత ఉంటే 180 degrees, అది పై అవుతుంది. మొత్తం కూడా 180 degrees. 180 degrees లో మనం ఈ యాంగిల్ అనేది తీసేయాలి. ఈ యాంగిల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇప్పుడు ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేసాం ఏంటి, θ ఈక్వల్ టు tan ఇన్వర్స్ y బై x.
ఇప్పుడు ఈ సెకండ్ కోఆర్డినేట్ లో వచ్చేసరికి మనం ఈ యాంగిల్ థీటా అనేది ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ థీటా ఈక్వల్ టు ఫైండ్ అవుట్ చేయాలంటే మొత్తం పై నుంచి ఈ వాల్యూ తీస్తే మనకి ఈ వాల్యూ వస్తుంది అన్నమాట. ఈ థీటా అనే వాల్యూ వస్తుంది. ఇప్పుడు పై మైనస్ ఇది ఆల్ఫా అనుకున్నాం అనుకోండి, ఆల్ఫా అనేది ఈ వాల్యూ ఎలా మైనస్ వస్తుందంటే tan ఇన్వర్స్ y బై x అవుతుంది. ఈ మొత్తం 180 నుంచి ఈ వాల్యూ తీసేయాలి అంటే థీటా పై మైనస్ ఏమంటారు ఆల్ఫా అనుకున్నాం కాబట్టి పై మైనస్ ఆల్ఫా అవుతుంది, లేదా పై మైనస్ tan ఇన్వర్స్ y బై x అనేది అవుతుంది. tan ఇన్వర్స్ y బై x. దీనికి ఇంటర్వెల్ ఉన్నాము, దీంట్లో ఇంటర్వెల్. ఇప్పుడు థర్డ్ కోఆర్డినేట్ వచ్చేసరికి ఎలా అవుతుంది, ఇక్కడ ఫోర్త్ కోఆర్డినేట్ వచ్చేసరికి ఎలా అవుతుంది. దీనికి ఇంటర్వెల్ ఏంటంటే మైనస్ పై కమ్మా పై అమ్మ మైనస్ పై కమ్మా పై. ఈ థీటా అనేది లైస్ బిట్వీన్ మైనస్ పై లెస్ దాన్ థీటా లెస్ దాన్ ఈక్వల్ టు పై అవ్వాలి. మైనస్ పైకి మధ్యలోనే ఉండాలి థీటా అనేది. ఇక్కడ 0 నుంచి ఇలా చూస్తే ఇది పై 0 టు పై అంటే 180 డిగ్రీస్. ఇక్కడ ఇలా రివర్స్ లో చూసారనుకోండి 0 టు మైనస్ పై అవుతుంది. దాంతో కూడా 0 టు మైనస్ పై ఇలా చూసుకుంటే 0 టు మైనస్ పై అవుతుంది. వీటిలో మైనస్ పై తీసుకుంటే చూడండి ఇక్కడ ఈ థీటా ఫైండ్ అవుట్ చేస్తే ఏమొచ్చిందమ్మా పై మైనస్ ఆల్ఫా. ఇది పై మైనస్ ఆల్ఫా. దీనికి ఆపోజిట్ లో ఇక్కడ వాల్యూ వస్తుందమ్మా. ఇలా చేస్తే ఇక్కడ x యాక్సిస్ తో చేసేది ఇది థీటా అయితే దీనికి ఏమవుతుందంటే మైనస్ థీటా అవుతుంది అనమాట ఆపోజిట్ లో. ఇది మైనస్ థీటా అయితే ఇక్కడ థీటా ఈక్వల్ టు పై మైనస్ ఆల్ఫా పై దానికి పెట్టాం. మరి కింద దానికి థర్డ్ కోఆర్డినేట్ వచ్చేసరికి థీటా ఈక్వల్ టు మైనస్ పై మైనస్ ఆల్ఫా అవుతుంది. మైనస్ పై మైనస్ ఆల్ఫా. అప్పుడు ఏమవుతుందంటే మైనస్ పై ప్లస్ ఆల్ఫా అవుతుంది. మైనస్ పై ప్లస్ ఆల్ఫా అంటే tan ఇన్వర్స్ y బై x అన్నమాట. మీరు అర్థం చేసుకున్నాం లేదంటే ఇవన్నీ పాయింట్స్ రాస్తాను, నేను నోట్స్ రాస్తాను, మీరు కరెక్ట్గా అర్థమవుతుంది. ఓకేనా? ఇది పై మైనస్. ఇది థర్డ్ కోఆర్డినేట్ వచ్చేసరికి ఇక్కడ ఫోర్త్ కోఆర్డినేట్ వచ్చేసరికి ఇక్కడ వాల్యూ థీటా అన్నది. థీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ y బై x. ఇక్కడ కింద ఫోర్త్ కోఆర్డినేట్ వచ్చేసరికి మైనస్ థీటా అవుతుంది. మైనస్ థీటా అంటే మైనస్ tan ఇన్వర్స్ y బై x అనేది అవుతుంది. మైనస్ tan ఇన్వర్స్ y బై x అవుతుంది. ఇక్కడ ఫస్ట్ కోఆర్డినేట్స్ లో ఉండే పాయింట్స్ వాల్యూ మీకు తెలియాలి, ఆల్రెడీ తెలుసు. here 0 here p x y. ఈ p అనే పాయింట్ ఎలా ఉందమ్మా x యాక్సిస్ మీద y యాక్సిస్ మీద రెండు కూడా పాజిటివ్ లోనే ఉంటాయి. x ప్లస్ iy అని ఇచ్చాం. x వాల్యూ పాజిటివ్ గా ఉండాలి, y వాల్యూ కూడా పాజిటివ్ గా ఉంటే అది ఫస్ట్ కోఆర్డినేట్ లో అవుతుంది. ఫస్ట్ కోఆర్డినేట్ లో ఆర్గ్యుమెంట్ ఆఫ్ z ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ z అంటే థీటా ఈక్వల్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z ఫైండ్ అవుట్ చేయాలంటే tan ఇన్వర్స్ y బై x అనేది ఫైండ్ అవుట్ చేస్తే మనకు థీటా అనే వాల్యూ వస్తుంది. ఇది పాజిటివ్. ఇది సెకండ్ కోఆర్డినేట్ వచ్చేసరికి p అనే పాయింట్ ఎలా ఉంటుందంటే x యాక్సిస్ మీద నెగిటివ్ గా ఉంటుంది. ఇదంతా కూడా నెగిటివ్ పార్ట్. y యాక్సిస్ మీద పాజిటివ్ అంటే ఇది నెగిటివ్ ఇది పాజిటివ్. x వాల్యూ నెగిటివ్ లో ఉంటుంది అంటే -1 -2 -3 కింద ఉంటుంది. y వాల్యూ పాజిటివ్ లో ఉంటుంది +2 +3 అలా ఉంటుంది అన్నమాట. ఇది -2 +2 ఇలా ఉన్నప్పుడు ఈ కోఆర్డినేట్ లో సెకండ్ కోఆర్డినేట్ లో థీటా ఆర్గ్యుమెంట్ ఆఫ్ z థీటా అనేది ఫైండ్ అవుట్ చేయడం కోసం ఫార్ములా ఏంటంటే మొత్తం 180 5 మైనస్ థీటా. ఈ థీటా అని తీయాలంటే ఇది తీయడం tan ఇన్వర్స్ y బై x. ఇది తీసుకోరాము. సెకండ్ కోఆర్డినేట్ లో మనకి పాయింట్ చూడగానే తెలిసిపోతుంది కాంప్లెక్స్ నెంబర్ అనేది ఫస్ట్ కోఆర్డినేట్ లో ఉందా, సెకండ్ కోఆర్డినేట్ లో ఉందా, థర్డ్ కోఆర్డినేట్ లో ఉందా, ఫోర్త్ కోఆర్డినేట్ లో ఉందా తెలుస్తుంది. తెలియగానే మనం సెకండ్ కోఆర్డినేట్ లో ఉంటే ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఫస్ట్ కోఆర్డినేట్ లో ఉంటే tan ఇన్వర్స్ y మైనస్ x అని చూస్తున్నాం. తర్వాత థర్డ్ కోఆర్డినేట్ వచ్చేసరికి p అనే పాయింట్ ఇక్కడ ఉంది. దీంట్లో x యాక్సిస్ నెగిటివ్, y యాక్సిస్ కూడా నెగిటివ్ అంటే మైనస్ అంటే x నెగిటివ్ లో ఉంటుంది, y కూడా నెగిటివ్ లో ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ z అనేది థీటా ఈక్వల్ టు ఆర్గ్యుమెంట్ ఆఫ్ z అనేది దీనికి మైనస్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది ఇది -5 మైనస్ కాస్త ఇది ప్లస్ అవుతుంది. tan ఇన్వర్స్ రివర్స్ అవుతుందని చెప్పాం కదమ్మా. దీనికి రివర్స్ అంటే మైనస్ తో అవుతుంది. మైనస్ తో మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది థర్డ్ కోఆర్డినేట్. ఇప్పుడు ఫోర్త్ కోఆర్డినేట్ వచ్చేసరికి ఇది థీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ y బై x అని ఫస్ట్ కోఆర్డినేట్ సంబంధించింది. ఇది ఫోర్త్ కోఆర్డినేట్ వచ్చేసరికి ఏమవుతుందంటే x యాక్సిస్ మీద పాజిటివ్, y యాక్సిస్ మీద నెగిటివ్ ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు థీటా వాల్యూ ఏమవుతుందంటే మైనస్ థీటా అవుతుంది.
theta equal to minus theta అంటే minus tan inverse y by x అని అవుతుంది. దీంట్లో ఉండే యాంగిల్ ఫోర్త్ కోఆర్డినేట్ లో మైనస్ tan inverse y by x, థర్డ్ కోఆర్డినేట్ లో మైనస్ పై ప్లస్ tan inverse y by x, అదే సెకండ్ కోఆర్డినేట్ లో పై మైనస్ tan inverse y by x, అదే ఫస్ట్ కోఆర్డినేట్ లో tan inverse y by x. ఇదంతా కూడా యాంప్లిట్యూడ్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. దీన్ని ఇంకో విధంగా ఎలా పిలుస్తారంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్. తెలుగు మీడియంలో ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ అని రాస్తారమ్మా. ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ కింద రాస్తారు. థీటా ఈక్వల్ టు ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్. దీన్ని నోట్స్ ఇస్తాను, నోట్స్ రాసుకోండి. చిన్న పాయింట్స్ ఈ 4 పాయింట్లు రాస్తాను, రాసుకోండి. చూడండి రాసుకున్నాం. యాంప్లిట్యూడ్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ అని చెప్పి దట్ ఓపీ బార్ మేక్స్ అన్ యాంగిల్ థీటా విత్ పాజిటివ్ డైరెక్షన్ x axis, then theta is called amplitude of z or argument of z. Amplitude of z or argument of z అని పిలుస్తారు. then theta is denoted by amp of z అని పిలుస్తారు లేదా argument of z. మాక్సిమం ఇదే యూజ్ చేస్తారు. amp అన్నా సరే argument amplitude, amplitude of z or argument of z. if z equal to x y అంటే z అనేది కాంప్లెక్స్ నెంబర్ x plus i y, దీన్ని పాయింట్ ని రిప్రజెంట్ చేస్తాం. ఇది ఫస్ట్ కోఆర్డినేట్ లో ఉంది. రెండు కూడా పాజిటివ్ లో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ కోఆర్డినేట్ లో ఆర్గ్యుమెంట్ ఆఫ్ z అనేది tan inverse y by x అవుతుంది. ఇక్కడ z ఈక్వల్ టు మైనస్ x y, ఇది సెకండ్ కోఆర్డినేట్ లో ఉంది. అప్పుడు ఆర్గ్యుమెంట్ ఆఫ్ z అనేది పై మైనస్ tan inverse y by x. ఇప్పుడు థర్డ్ దాంట్లో z ఈక్వల్ టు మైనస్ x మైనస్ y, ఆర్గ్యుమెంట్ ఆఫ్ z అనేది మైనస్ పై ప్లస్ tan inverse y by x అవుతుంది. z ఈక్వల్ టు మైనస్ x మైనస్ y, ఇది ఫోర్త్ కోఆర్డినేట్ లో ఉంటుంది. దెన్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z ఈక్వల్ టు మైనస్ tan inverse y by x. నెక్స్ట్ మా పోలార్ ఫామ్ రాయాలి. పోలార్ ఫామ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. నేను చెప్పాను పోలార్ ఫామ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. దాని నోట్స్ రాస్తాను, చూడండి పాయింట్ రాస్తాను. చూడండి నెక్స్ట్ మోడ్ యాంప్లిట్యూడ్ ఫామ్ ఆర్ పోలార్ ఫామ్. మోడ్ యాంప్లిట్యూడ్ ఫామ్ ఆర్ పోలార్ ఫామ్, మాప ఆయామ రూపము లేదా ధ్రువ రూపము అని అంటారు. దీంట్లో z ఈక్వల్ టు x ప్లస్ iy అనే కాంప్లెక్స్ నంబర్ ని z ఈక్వల్ టు r ఇంటూ cos θ ప్లస్ i sin θ కింద రాయగలిగితే, r ఇంటూ cos θ ప్లస్ i sin θ కింద రాయగలిగితే దాన్ని ఏమంటారంటే ధ్రువ రూపము లేదా మాప ఆయామ రూపము అని అంటారు. ఇంగ్లీష్ లో మోడ్ యాంప్లిట్యూడ్ ఫామ్ ఆర్ పోలార్ ఫామ్ ఈ రూపంలో రాయాలమ్మా. దీంట్లో r అంటే ఏంటంటే మాడ్యులస్ మాపము √x² ప్లస్ i² and cos θ equal to x by r, sin θ equal to y by r, where θ is belongs to minus pi, pi. దీంతో పాటు ఆర్గ్యుమెంట్ మీద 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. దాంట్లో 2 ప్రాపర్టీస్ లో ఆర్గ్యుమెంట్ z1 z2 ఈక్వల్ టు ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 ప్లస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z2 అవుతుంది. ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 బై z2 ఏమవుతుందంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 మైనస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z2. నోట్స్ రాసుకున్నాం. దీనిలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది ముందు మనం చెప్పుకున్నది యాంప్లిట్యూడ్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ z మీద, ది సేమ్ టైం పోలార్ ఫామ్ మీద కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రెండు కూడా 2 మార్క్స్ అడిగితే పోలార్ ఫామ్, యాంప్లిట్యూడ్ ఆఫ్ z. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. చూడమ్మా నెక్స్ట్ ఫైండ్ ద మాడ్యులస్ అండ్ యాంప్లిట్యూడ్ ఫామ్ ఆఫ్ ది కాంప్లెక్స్ నెంబర్ 1 ప్లస్ √3i అని ఇచ్చాడమ్మా. 1 ప్లస్ √3i అనే దానికి మాడ్యులస్ అండ్ యాంప్లిట్యూడ్ ఫామ్. మాడ్యులస్ అండ్ యాంప్లిట్యూడ్ ఫామ్ అంటే మనం పోలార్ ఫామ్ అని చెప్పుకున్నాం. అలాగే r ఈక్వల్ టు z ఈక్వల్ టు r ఇంటూ cos θ ప్లస్ i sin θ ఈ రూపంలోకి మార్చాలమ్మా. దేన్ని వాడు ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్ 1 ప్లస్ √3i అనే దాన్ని r ఇంటూ cos θ ప్లస్ i sin θ కింద మార్చాలి. r అంటే మనం చెప్పుకున్నాం r ఈక్వల్ టు √x² ప్లస్ y². ఇక్కడ cos θ ప్లస్ i sin θ లో θ అనే వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే మనం cos θ ప్లస్ i sin θ అనే ఫామ్ అనేది రాసుకోవాలి. సో ఫామ్ ఎలా రాస్తారంటే సొల్యూషన్ లో లెట్ z ఈక్వల్ టు z అంటే కాంప్లెక్స్ నెంబర్ ఎలా ఉందమ్మా x ప్లస్ iy రూపంలో ఉండాలి. వాడు ఇచ్చిన z అంటే కాంప్లెక్స్ నెంబర్ 1 ప్లస్ √3i, 1 ప్లస్ √3i. దీంతో దీన్ని x ప్లస్ iy తో కంపేర్ చేస్తే x ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 1 అవుతుంది, y ఈక్వల్ టు √3 అవుతుంది. r అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మాడ్యులస్ అంటే r అంటే ఏ ఫార్ములా చెప్పుకున్నాం, r ఈక్వల్ టు √x² ప్లస్ y² అవుతుంది. √x² అంటే 1² ప్లస్ y² అంటే √3² అవుతుంది. దట్ ఈక్వల్ టు 1 ప్లస్ స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అయిపోతే 3 మిగులుతుంది. √4 వాల్యూ 2 అంటే దేర్ఫోర్ r ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా, స్మాల్ r ఈక్వల్ టు 2 వచ్చింది. తర్వాత
ఇప్పుడు ఎక్స్ వై అనేది పాజిటివ్ కదమ్మా, ఎక్స్ వాల్యూ పాజిటివ్, వై వాల్యూ పాజిటివ్ కాబట్టి ఏ కోఆర్డినేట్ తీసుకుంటే ఫస్ట్ కోఆర్డినేట్ లో ఉంటుంది. ఈ జెడ్ అనే ఈ పాయింట్ అనేది ఎందులో ఉంటుందంటే జెడ్ అనేది ఫస్ట్ కోఆర్డినేట్ లో ఉంటుంది. ఫస్ట్ కోఆర్డినేట్ లో ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ ఏమవుతుంది అంటే x is equal to 1, x comma y that equal to 1 comma root 3 అనేది దేంట్లో ఉంటామా ఇన్ ఫస్ట్ కోఆర్డినేట్ లో ఉంటే theta ఆర్గ్యుమెంట్ ఆఫ్ z equal to tan inverse y by x. ఫస్ట్ కోఆర్డినేట్ ఉన్నప్పుడు tan inverse y by x that equal to tan inverse y వాల్యూ ఎంత ఉందా √3 by x వాల్యూ 1 చేస్తే tan inverse √3 అని వచ్చింది. tan inverse √3 అనేది tan లో ఏమవుతుందమ్మా, tan ఏ వాల్యూ √3 అవుతుందంటే tan 60 వాల్యూ అమ్మా, tan 60 వాల్యూ √3 అవుతుంది. దాన్ని tan ఇన్వర్స్ tan 60 కింద రాస్తే ఇప్పుడు ఇదంతా కూడా ఏంటమ్మా theta ఈక్వల్ టు వస్తుంది. therefore theta ఈక్వల్ టు 60 degrees అవుతుంది. theta ఈక్వల్ టు 60 డిగ్రీ. మనకి మోడ్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ మాడ్యులస్ ఉండాలి. యాంప్లిట్యూడ్ ఫార్మ్ is theta మరి r into cos theta plus i sin theta ఈ రూపంలో ఉండాలి. r వాల్యూ ఎంత వచ్చింది 2, cos theta వాల్యూ ఎంత వచ్చింది అంటే 60 degrees plus i sin 60 degrees రూపంలో where theta is belongs to minus pi comma pi polar form or mod amplitude form లో r into cos theta plus i sin theta r వాల్యూ 2 వచ్చింది. cos into theta equal to 60 degrees plus sin 60 degrees వాడు ఇచ్చిన 1 plus √3i కి ఫార్ములా. ఇది ఈ విధంగా చేయడం. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇది ఫస్ట్ కోఆర్డినేట్ మరి x y అనేది పాజిటివ్ వచ్చింది కాబట్టి ఫస్ట్ కోఆర్డినేట్ మీద తీసుకున్నాం. ఫస్ట్ కోఆర్డినేట్ లో ఆర్గ్యుమెంట్ ఆఫ్ z అనేది tan ఇన్వర్స్ y by x అయింది. అలా కాకుండా ఇక్కడ మైనస్ పెట్టారు. -1 ప్లస్ √3 అయింది. ఇది -1 అంటే ఇది నెగిటివ్. x వాల్యూ నెగిటివ్ అవుతుంది మైనస్ తీసుకుంటే. ఇది నెగిటివ్ అవుతుంది. నెగిటివ్ పాజిటివ్ ఏ కోఆర్డినేట్ లో ఉంటుందంటే సెకండ్ కోఆర్డినేట్ లో ఉంటుంది. సెకండ్ కోఆర్డినేట్ వచ్చేసరికి మనం ఆర్గ్యుమెంట్ ఏది తీసుకోవాలంటే theta ఈక్వల్ టు పై మైనస్ tan ఇన్వర్స్ y by x అవుతుంది. పై మైనస్ tan ఇన్వర్స్ x స్క్వేర్ పై మైనస్ tan ఇన్వర్స్ పై మైనస్ ఇక్కడ 60 అంటే పై బై 3 కింద రాస్తాం. పై మైనస్ పై బై 3 చేస్తే అది సాల్వ్ చేస్తే ఎంత వాల్యూ వస్తుందో అది theta వాల్యూ అవుతుంది. అర్థమైందా చెప్పింది. కాబట్టి మైనస్ తీసుకుంటే హియర్ సెకండ్ కోఆర్డినేట్ లో ఉంటుంది. అప్పుడు theta ఈక్వల్ టు పై మైనస్ tan ఇన్వర్స్ y by x అవుతుంది. అప్పుడు theta అనేది ఇక్కడ పై మైనస్ పై బై 3 కింద రాసుకుంటే హియర్ ఆ ప్రాబ్లం కూడా చేద్దాం. చూడండి చేయండి నోట్ చేసుకోండి.